టమాటా కర్రీ ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది. ఫస్ట్ కాకరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి ఇలా కొంచెం దొడ్డుప్పు, అలాగే కాస్తంత పసుపు వేసుకొని నీళ్లు పోసుకొని ఒక్క 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకొని మనము కూర ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి కర్రీ, మస్తు ఉంటుంది, చేదు లేకుండా బాగుంటుంది అండి. ఇప్పుడు మనము కాకరకాయ టమాటా కూర మంచిగా కమ్మగా వండుకుందాము. దీనికి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి మనము మంచిగా చేసుకుందాం. సూపర్గా ఉంటుంది, తీయగా, చేదు లేకుండా. ఇందులోకి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర తర్వాత ఇలా ఉల్లిగడ్డలు, ఒకటి చిన్నపాటి ఉల్లిగడ్డ తీసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేసుకోండి సరిపడా. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. గోలేలాగా కలుపుకోండి. ఈ విధంగా ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అంతా గోలినాక ఇందులోకి ఒక టీ స్పూను అల్లము, అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని, 1 టీ స్పూన్నర ఉప్పు వేసుకొని ఇది బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనము 10 నిమిషాల పాటు ముక్కలను ఉప్పు వాటర్లో పసుపు వేసి మనము పక్క పెట్టుకున్నాం కదా. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని తీసుకొని కాస్త పిసుకొని ఇందులో వేసుకోండి. వాటర్ రాకుండా వేసుకోండి. ఇది స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా ఒక 2 నిమిషాల పాటు ఇది మంచిగా ఫ్రై చేసుకోండి. ఓకే అండి, 2 నిమిషాల కంటే ఎక్కువనే మగ్గినాయి ముక్కలు. ఇప్పుడు ఇందులోకి మనము వీటిపై నుంచే మనము ఈ టమాటా కోసి పెట్టుకున్నానండి. ఒక 4 మీడియం సైజు 4 టమాటాలు తీసుకున్నానండి. ఇవి కూడా ఇందులో వేసుకొని ఇవి 2 మళ్ళా టమాటాలు మగ్గేదాకా మళ్ళీ ఇదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి. మరొక 2 నిమిషాల పాటు ఇలాగే మగ్గనిద్దామండి. కింద అడుగంటుతుంది. చూడు వాటర్ ఇదంతా మంచిగా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గితే మనకు సగానికి ఉడికినట్టే. సౌత్ ఇండియన్ స్టైల్లో ఇప్పుడు మనము కూరకు సరిపడా మనకు కారం అనేది వేసుకుందాం. ఓకే, మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కదా, చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇది ఈ విధంగా మళ్ళీ మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉంచుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాడుతుంది. మనం ఇందులోకి అలాగే కాస్త ధనియా పౌడర్ కూడా యాడ్ చేద్దాము. 1 టీ స్పూన్ యాడ్ చేశాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలను మంచిగా కలుపుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని అసలే మిక్స్ చేసుకోకండి. ఇప్పుడు ఇక మనము ఈ విధంగానే ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగానే ఉంచుకుందామండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. ఒకసారి నేను మధ్యలో ఒక 3 సార్లు 4 సార్లు నేను ఆ మూత తీసుకొని కలుపుకున్నానండి. ఎందుకంటే మాడిపోతుంది. మనం అట్లే వదిలేసి మూత పెట్టుకొని అట్లే వదిలేస్తే కింద మాడిపోతుందండి. ఎందుకంటే ఇది ఫ్రై కదా, బ్రహ్మాండంగా ఈ కూర అనేది రెడీ అయింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఈ విధంగానే మనం ఉంచుకుంటే కూర పూర్తిగా ఉడకడం అంటూ జరుగుతుంది. మంచిగా ఫ్రై అనేది మంచిగా ఉంటుంది. ఎటువంటి చేదు లేకుండా ఈ విధంగా మనము చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా, ఈ అద్భుతమైన రుచి చూశారు కదా. మంచిగా మగ్గిందండి. ఈ కాకరకాయ ముక్క కూడా మంచిగా మగ్గింది. ఇప్పుడు మనము ఈ విధంగా చేసుకుంటే ఎటువంటి చేదు లేకుండా కాకరకాయ చిన్న పిల్లలు కూడా మంచిగా తింటారండి. చేదు లేకుండా ఈ విధంగా చేసుకుంటే ఫ్రై చాలా కూర కూడా కమ్మగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఇబ్బంది చేసుకుందాం. మంచిగా ఉడికింది.